మళ్ళీ సంసిద్ధుడైపోతున్నాడు, తయారైపోయాడు యుద్ధానికి. ఆ సంసిద్ధుడైపోయి వెళ్ళడం ఎప్పుడు ఆనవాయితీ, ఆయన ఆశీస్సులు పొందాలి ప్రతిరోజు కూడా. అలా వెళ్ళిన తర్వాత ఆ సభలో చెబుతాడండి, రాత్రి ఇలా జరిగింది కృష్ణ, నీ పాదాల మీద ఉండేటటువంటి పుష్పాలు పరమేశ్వరుడి దగ్గర ఉన్నాయి, నీ పాదాలకి, నీ చేతులకి, నీ కంఠానికి, నీ రసలకి రాజేశ్వరుడు మెడలో చూశాను, ఏమిటి అంటాడు. నవ్వుతాడు కృష్ణుడు. శివాయ విష్ణు రూపాయ, శివ విష్ణు, విష్ణు వస్తే అద్వైతం అంటే భగవంతులు ఇద్దరు కాదు. ఇంకా అర్ధగంటే ఉంది, గొప్ప యుద్ధం చేస్తానండి. ఆ వేళ చాలా అద్భుతంగా ఉంటుంది. అప్పుడు అర్జునుడు ఇక అర్ధగంట ఉంది, కంగారు పడతాడు, వాడు ఎక్కడా కనిపించట్లేదు, అందరినీ ఓడించేస్తున్నాడు, చాలా గొప్ప యుద్ధం చేస్తున్నాడు. కానీ ఆ సైంధవుడు కనిపించట్లేదు. కృష్ణుడిని చూసి అంటాడు, కృష్ణ ఇక ఎంతో వ్యవధి లేదు కదా, ఒక అర్ధగంట వ్యవధి మాత్రమే ఉంది కదా, ఎలాగా వాడికి అది చూస్తే కనిపించట్లేదు, ఏం చేయాలి? సృష్టించేస్తాడు. అయితే ఇక్కడ నేను చిన్నప్పుడు విన్నది ఏమిటంటే, హరికథ చదివాను వేదాన్ని, ఇది కాదు, ఇదే కరెక్ట్. ఏంటంటే అప్పుడు పాపం కావ్యాలు లభించక వాళ్ళు తప్పు చెప్పారని మనం అనుకోకూడదు. ఆ రోజుల్లో అలా సమర్థించి చెప్పేవారు వాడు. అందుకు ధన్యమైన సృష్టించేస్తే హరిదోడు బతికినట్టే, అర్జునుడు చచ్చినట్టే కొట్టేస్తూ ఉన్నారు కౌరవ పక్షం అంతా, పాండవ పక్షం అలా. ఈ సైంధవుడు వీడైన ఆనందంతో రథలెక్కి ఆ పడవ పాశుపతాస్త్రం కాదు, అర్ధనారి అర్ధచంద్రాకార బాణాలను ఉపయోగించి వాడి మెడలు ఖండించేసి పైన వాలీబాల్ ఆట ఆడేస్తున్నాడు భూమి మీద పడకుండా. అప్పుడు కృష్ణుడు అంటాడు, ఏం చేయాలంటే వీళ్ళందరూ ఆశ్చర్యపోతుంటారు. అందులో ఉన్నాడు, యథాప్రకారం ఉన్నాడు. ఇప్పుడు వాడి స్వలే పుత్రుడు జన్మించాడట. ఆ తండ్రి పేరు ఖండింపబడి నేలలో తాగుతుందో శమంత పంచకం దగ్గర జపంలో ఉన్నాడు. నువ్వు పాశుపతాస్త్రాన్ని ఇప్పుడు ప్రయోగించు ఓ పాశుపతమా, ఎందుకంటే పరమేశ్వరుడు అస్త్రం లోకాలన్నింటినీ కూడా నాశనం చేస్తుంది. అంచనాలతో ఆ పాశుపతాస్త్రాన్ని విడిచిపెడతాడు. అది ఆ సైంధవుడి యొక్క తండ్రి వృద్ధక్షత్రుడి అవుతుంది. ఒక దెబ్బకి 2 పెట్టెలు అంటే ఇదే.